What's up, guys? Silk Lord. So, most awaited movie, OG. ప్రీమియర్స్ చూడలేదు. మార్నింగ్ 8 AM షో చూశాను. బట్ జర్నీ చేసి రావడం వల్ల సో రివ్యూ చేయడానికి కొంచెం డిలే అయింది. హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. అండ్ ఫస్ట్లీ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు రెండు విషయాలు అయితే కన్ఫర్మ్ చేయాలి కదా. ఫస్ట్ థింగ్, దెర్ ఇస్ అ బ్యాచ్, ఆల్వేస్ ఒక బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అయితే ఉంటుంది. దాని పని ఏం లేదు. మూవీ ఏది రిలీజ్ అయినా సరే, ఎనీ హీరో, సో వాళ్ళకి హీరోతో కానీ లేకపోతే బ్యానర్తో కానీ సో ఏం సంబంధం ఉండదు. జస్ట్ దే గో ఆన్ స్ప్రెడింగ్ ద నెగిటివిటీ. సో అటువంటి బ్యాచ్ ఒకటి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ఫ్యాన్ మూవీ, ఐ మీన్ ఫ్యాన్స్. ఆ ఫ్యాన్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్పుకొని ఒక టీం. సో ఇలాంటి రెండు టీమ్స్ ఉంటాయన్నమాట. సో జెన్యున్గా మాట్లాడాలంటే ప్రతి మూవీ రీసెంట్గా వచ్చిన మూవీస్లో ప్రతిదీ బ్లాక్ బస్టర్ అవ్వట్లేదు. అండ్ మరి అంత అటర్ ఫ్లాప్ అయితే కూడా లేవు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో లేట్ చేయకుండా డెఫినెట్గా జెన్యున్గానే డిస్కస్ చేద్దాం. అండ్ 2 phases లో ఈ రివ్యూ ఉంటుంది, ఫర్ ఫ్యాన్స్ అండ్ ఫర్ జనరల్ ఆడియన్స్. సో వైస్ లెట్ స్టార్ట్ ద రివ్యూ. సో గైస్, సో ముందుగా ఫర్ ఫ్యాన్స్, విషయానికి వస్తే మూవీ ఇట్స్ ఫుల్ మీన్స్, ఇట్స్ ఫీస్ట్ మూవీ. సో మూవీలో ప్రతి చోట హైస్ ఉంటాయి తప్ప లోస్ అయితే ఉండవు. డెఫినెట్లీ ఫ్యాన్స్ విల్ ఎంజాయ్ ద మూవీ. ఆబ్వియస్లీ ఈ టైం వరకు ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరు చూసేసి ఉంటారు. బట్ ఇంకెవరైనా చూడని ఫ్యాన్స్ కోసం అయితే చెప్తున్నా, డెఫినెట్లీ గైస్ యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే ఈ మూవీ, ఈ స్టోరీ ఒక్క పవర్ స్టార్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. నో బడీ ఆర్ డిజర్వ్ టు డూ దిస్ మూవీ. ఎందుకంటే హీ ఓన్లీ డిజర్వ్స్. నేను మరీ ఎక్కువ చెప్పకూడదు. సో యూ గైస్ విల్ ఎంజాయ్. ఒక 2-3 సీన్స్ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ కొంచెం చెప్పకూడదు కానీ ఈ టైం వరకు ఆల్మోస్ట్ చూసింటారు. బట్ దట్ సర్ప్రైజ్ ఐ వాంట్ రివీల్ దట్. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అది ఎలా హీ గోనా మేక్ ఇన్ కమింగ్ మూవీస్. సో ఆబ్వియస్లీ పార్ట్ 2 ఉందని చెప్పి అందరికి తెలిసిపోయింది కూడా. అండ్ స్టోరీ, ఐ డోంట్ థింక్ ఫ్యాన్స్ విల్ లుక్ ఫర్ దట్ స్టోరీ. ఎందుకంటే పవర్ స్టార్ని ఎలా అయితే చూడాలనుకున్నారో, పవర్ స్టార్ దేనికి, వై హీ కాల్డ్ యాజ్ పవర్ స్టార్ అనే ఒక మాటకి ద ట్రూ డెఫినేషన్. సో దట్స్ అ పర్ఫెక్ట్ థింగ్. అండ్ ఐ మస్ట్ సే, 1 second. సో అండ్ ద సెకండ్ థింగ్, కొన్ని సీన్స్ ఉంటాయి. బట్ నేనైతే వాటి గురించి మరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక పోలీస్ స్టేషన్లో కానీ అండ్ ఎలివేషన్స్ ఇస్తున్నప్పుడు ఒక 2-3 ఎలివేషన్స్లో కానీ, అండ్ ఇంటర్వెల్ ఈజ్ ఎ బ్యాంగ్. ఇట్స్ బ్యాంగ్ ఆఫ్ ఇంటర్వెల్. సో ఫ్యాన్స్కి ద ఇంటర్వెల్ ఈజ్ ద పీక్స్. అండ్ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ కొంచెం సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత వీ ఎక్స్పెక్ట్ మోర్. బట్ రీచ్ అయ్యిందా అంటే అంత రీచ్ అవ్వకపోయినా, బట్ యూ వోంట్ గైస్ డిసప్పాయింట్ అయితే ఎవ్వరు. సో ఫ్యాన్స్కి అయితే డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్. సో ఇట్స్ ఏ పక్కా పీక్స్ మూవీ ఫర్ ఫ్యాన్స్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్, అంటే ఒక ఫ్యాన్గా కాకుండా జస్ట్ కామన్ యాడన్గా ట్రూ మూవీ లవర్గా అయితే మూవీ రివ్యూ ఇక్కడ నుంచి మీకు వర్తిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్యాన్, ఇక్కడికి స్టాప్. సో ఇక్కడికైతే స్టాప్ చేసేయండి. వై బికాజ్ నెక్స్ట్ కామన్ జనరల్ ఆడియన్స్ గురించి మాట్లాడితే కనుక డెఫినెట్లీ స్టోరీలో చాలా వరకు ఫ్లాస్ అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఎలివేషన్స్ ఇస్తున్న పీరియడ్లో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక అరౌండ్ 10 to 15 మెంబర్స్ ఉంటే ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో దాంట్లో ఒక్క హీరోయిన్ అండ్ ఒక్క విలన్, ఓమి, ఒక 3 క్యారెక్టర్స్ మినహాయిస్తే అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆల్మోస్ట్ 12 to 13 క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు పవర్ స్టార్ గురించి ఎలివేషన్స్ ఇస్తూనే ఉంటారు. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ మరీ అంత ఎలివేషన్స్లో ఉండడం వల్ల చాలా క్లమ్సీ అనిపిస్తుంది. అండ్ సెకండ్, హీ హాస్ టేకెన్ టూ మచ్ లిబర్టీ గైస్. మూవీలో లిబర్టీ తీసుకుంటారు. బట్ వై బికాస్
అయితే ఒక ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఇఫ్ యూ ఒక షూట్అవుట్ జరుగుతుంది, సో ఆబ్వియస్లీ బుల్లెట్స్ వస్తూ ఉంటాయి. బట్ మూవీలో ఆల్మోస్ట్ ఒక 20 years ఈజ్ అ గ్యాంగ్స్టర్, రైట్? సో హీరో ఈజ్ అ గ్యాంగ్స్టర్, బట్ 20 years తన దగ్గరికి ఒక్క బుల్లెట్ కూడా రాదు. సో బట్ హీరో షూట్ చేసిన ప్రతి ఒక్కరికి బుల్లెట్స్ అయితే తగులుతాయి. నాట్ ఈవెన్ అండ్ హీరోని కొట్టే, ఐ మీన్ మామూలుగా తన యొక్క యాక్షన్స్లో కూడా, యాక్షన్ సీక్వెన్సెస్లో ఎక్కడ కూడా సో ఎవ్వరు కూడా హీరోని హీరో కొట్టినా కూడా ఒక దెబ్బ కూడా తగదు. మరి ఇంత టూ మచ్ లిబర్టీ, సో నార్మల్ జనరల్ ఆడియన్స్ అయితే దే వోంట్ యాక్సెప్ట్, ఐ థింక్ సో. అండ్ ఇంకొన్ని డైలాగ్స్ ఉన్నాయి, సో ఆ డైలాగ్స్ కోసమే స్టోరీ ఉంటుందా అన్నట్టు అనే ఆ యొక్క అలా చిత్రీకరించాల్సి వచ్చింది. అండ్ హీరోయిన్ని చంపేయడం, సో అది నచ్చలేదు. ఓ ఇంకా మరి స్పాయిలర్స్ అలర్ట్స్ అయిపోతాయి, సో అందుకే ఎక్కువ చెప్పాను. సో ఫర్ కామన్ ఆడియన్స్ ఏంటంటే గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి, గ్యాంగ్స్టర్ మూవీస్ టాలీవుడ్లో లేవు. సో హౌ యూ గైస్ కెన్ యాక్సెప్ట్? సో వన్స్ ఒక కామన్ ఆడియన్స్ ట్రూ మూవీ లవర్, ఇఫ్ యూ గైస్ కెన్ యాక్సెప్ట్, సో మూవీ ఇట్స్ డెఫినెట్లీ ఏ బ్లాక్ బస్టర్ హిట్. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టే ఆ మూవీ యొక్క రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకా టెక్నికల్ ఇష్యూస్ అంటే ఉన్నాయి, సో కొంచెం డబ్బింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఓన్లీ థింగ్ వేర్ మూవీ గాట్ సక్సీడ్ 100% ఈజ్ ఇన్ ద మ్యూజిక్. సో తమన్ బీజిఎం he has taken to the next level. So it's simply superb. And for you guys, definitely you guys can watch out. And for normal audience, don't go with expectations. Why? Because all expectations first half లోనే రీచ్ అయిపోతారు, సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టు మీకు అనిపిస్తుంది. స్టోరీ గురించి వదిలేయండి. స్టోరీ గురించి మినహాయిస్తే డెఫినెట్లీ మీరు పెట్టిన అమౌంట్కి 100% you will enjoy. So that's for the review, guys. So if you are a true Power Star fan and true movie lover, just like, share and subscribe Silky Lord.